అవే కూతలు అవే కోతలు అవే పాత రోతల మాటలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అవే సిల్లీ డైలాగ్స్ వల్లవేశాడు. ఈసారి ఐక్యరాజ్య సమితి వేదికగా అబద్దాలల్లేశాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ బిల్డప్ ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితి చేయలేని పనులను తాను చేశానని, 7 నెలల్లో 7 యుద్ధాలను ఆపానని పిట్టల దొరలా ఏకరువు పెట్టాడు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్లో కూర్చుని ఎడాపెడా నోటికొచ్చినట్లు మాట్లాడినట్లే ఐరాసలోనూ డబ్బారేకుల సుబ్బారావులా మాటలు దట్టించారు. తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో 7 యుద్ధాలు ఆపానని చెప్పారు. అందులో భారత్ పాక్ యుద్ధం ఒకటని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగలేదు ట్రంప్. ఐక్యరాజ్య సమితిపైన రాళ్లేశారు. ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని హాట్ కామెంట్స్ చేశారు. ఐక్యరాజ్య సమితి తన ప్రాముఖ్యతను కోల్పోయిందన్నారు ట్రంప్. మొన్నటి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ సహా ఎవరి జోక్యమూ లేదని మన దేశం మాత్రమే కాదు, పాకిస్తాన్ కూడా స్పష్టం చేసింది. ఇండియా ధాటిని తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్లబేరానికొచ్చింది. అయితే నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపిస్తున్న ట్రంప్ ఎడాపెడా అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలోనూ అదే పాట పాడి నవ్వుల పాలయ్యారు.